హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపించింది. మేడ్చల్ జిల్లా అల్వాలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. చినరాయిని చెరువును ఆనుకుని కొందరు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. నిర్మాణాలపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు నిర్మాణాలను కూల్చివేశారు. జేసీబీలతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపించింది. అల్వాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు, అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అయితే వీటికి నోటీసులు ఇచ్చినా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఎఫ్టీఎల్ పరిధిలో ఉండడం, అదేవిధంగా ప్రభుత్వ భూమిలో ఉన్నట్టుగా గుర్తించినటువంటి అధికారులు వాటిని కూల్చివేసినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం, చాలా కాలంగా హైడ్రా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువుల్లో ఉండేటువంటి నిర్మాణాల పైన అయితే కొంత కఠినంగా వ్యవహరిస్తుంది. ఫిర్యాదులు వచ్చిన వాటిని స్వీకరించి వాటిని క్షేత్రస్థాయిలో వెళ్లి నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. పరిశీలించిన తర్వాత ఆయా విభాగాలకు సంబంధించినటువంటివి ఇప్పుడు చెరువు, అదేవిధంగా నాలా ఉంటే ఇరిగేషన్, దాళ్లతో పాటు జిహెచ్ఎంసీ లేదా రెవెన్యూ అధికారులతో పూర్తి వివరాలు సేకరించి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, లేదంటే ఇక అది పూర్తిగా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోకి వచ్చిందంటే వెంటనే కూల్చివేయడం, ఇలాంటి పనులపై అయితే ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా అల్వాల్లోని రంగదాముని చెరువులో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలను కూలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో రోడ్లకు అడ్డంగా నిర్మించిన వాటిని కూడా కూల్చివేస్తున్నారు. ముందు నుంచే పబ్లిక్ కు అనౌన్స్ చేస్తున్నారు. ఇటు ప్రభుత్వ పెద్దలు కానీ, అదేవిధంగా హైడ్రా అధికారులు కానీ ముందు నుంచే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్రమంగా నిర్మాణాలు చేయొద్దు, చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని, చాలా నష్టపోవాల్సి వస్తుందని. మనం చూసినట్టుగానే ఆ నిర్మాణం చేసుకుంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నిర్మాణానికి 15 నుంచి 20-25 లక్షల వరకు ఖర్చు అయి ఉండొచ్చు. ఇప్పుడు దాన్ని మొత్తం కూడా అధికారులు కూల్చివేశారు. ఈ విధంగా ఎక్కువగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సిటిజన్స్ కూడా ఆ నిర్మాణం చేసుకునేటప్పుడు సంబంధిత విభాగాల నుంచి సరైనటువంటి పద్ధతుల్లో అనుమతులు తీసుకుంటే ఇలాంటి ఇబ్బందుల నుంచి గట్టెక్కేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాముడు.